హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియా టు నైజీరియా. ఈ రోజైతే మనము హైదరాబాద్ స్పెషల్ అయిన కరాచీ బిస్కెట్స్ నేర్చుకుందామండి. అది కూడా చాలా అండ్ క్రంచీగా ఉండేవి. బయట క్రంచీ అండ్ లోన క్రిస్పీగా ఉంటాయి. ఇవైతే బేకరీ స్టైల్ అండి, బట్ మనం హోమ్ మేడ్ చేసుకుందాము. పిల్లలకి లంచ్ బాక్స్లోకి బాగుంటాయి, పెద్దవాళ్ళకైతే టీకి స్నాక్స్లోకి అట్లా బాగుంటాయండి. ఇప్పుడైతే మనము కరాచీ బిస్కెట్స్కి కావాల్సిన మెజర్మెంట్స్ చూసేద్దామండి. బటర్ అయితే 50 గ్రామ్స్ తీసుకోవాలి. ఒక 2-3 గ్రామ్స్ ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువ తీసుకోకండి, బైండింగ్కి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడైతే నేను ఐసింగ్ షుగర్ తీసుకుంటున్నానండి. ఐసింగ్ షుగర్ అంటే ఏం లేదండి, గ్రాన్యులేటెడ్ షుగర్ని మనము 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని జల్లించుకుంటామండి. దాన్ని ఐసింగ్ షుగర్ అంటారు. ఇప్పుడు పౌడర్ షుగర్ అంటే జస్ట్ గ్రాన్యులేటెడ్ షుగర్ని తీసుకొని జస్ట్ గ్రైండ్ చేసుకుంటామండి. ఇప్పుడు పౌడర్ షుగర్ అయితే గడ్డగట్టిద్దండి, ఐసింగ్ షుగర్ అయితే గడ్డగట్టదు. ఐసింగ్ షుగర్ అయితే 50 గ్రామ్స్ తీసుకున్నానండి. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. మెజర్మెంట్స్ కప్స్తో కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి, ఖచ్చితంగా అది కూడా పెడతాను. ఇప్పుడు మనమైతే మైదా తీసుకుందామండి. ఇదైతే 90 గ్రామ్స్ తీసుకోవాలి ఎగ్జాక్ట్గా. ఇప్పుడైతే మైదా మనము 90 గ్రామ్స్ తీసుకుందామండి. అక్క మీరు మైదా బదులు ఇంకేదైనా రీప్లేస్మెంట్ చేయొచ్చా అంటే మీ ఇష్టం అండి, అదైతే నేనైతే సజెస్ట్ చేయను. ఎందుకంటే నేను పక్కా బేకరీ స్టైల్ చేస్తున్నాను కాబట్టి ఇదే ఫాలో అవుతున్నాను. మైదా బదులు ఇంకేమైనా రీప్లేస్మెంట్ ఉంటుందా అక్క అని సజెస్ట్ చేయండి అని అడగద్దండి, ఎందుకంటే నేను ఎగ్జాక్ట్ బేకరీ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి, అది కూడా ట్రై చేసి సక్సెస్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి వీడియో. బేకింగ్ అనేది ఒక్కసారికి ఒక రోజుకి రాదండి, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది మనం చేసే ఎక్స్పెరిమెంట్స్. ఇప్పుడు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ బేకింగ్లో. ఒకసారి రాదు, 2 సార్లు రాదండి, ఏదైనా కానీ మనం ప్రాక్టీస్ చేసే కొద్దే కదా ఏదైనా కానీ మనం ఇంప్రూవ్ అవుతాము. ఇప్పుడైతే మనము బేకింగ్ పౌడర్ తీసుకుందామండి. 3 గ్రామ్స్ ఎగ్జాక్ట్గా తీసుకోండి బేకింగ్ పౌడర్ అయితే. మిల్క్ పౌడర్ అండి, నెక్స్ట్ అయితే 6 గ్రామ్స్ తీసుకోండి మిల్క్ పౌడరు. నెక్స్ట్ అయితే మనము టూటీ ఫ్రూటీ తీసుకుందామండి. ఇదైతే 25 గ్రామ్స్. మెజర్మెంట్స్కి ఇదండి, మీరు డబుల్ తీసుకుంటే డబుల్ చేయండి అన్నీను. మీ దగ్గర కనుక డిఫరెంట్ కలర్స్ టూటీ ఫ్రూటీ ఉంటే అవన్నీ అడ్జస్ట్ చేసి కొంచెం కొంచెంగా తీసుకోండి. ఎగ్జాక్ట్గా 25 గ్రామ్స్ తీసుకోండి ఈ మెజర్మెంట్స్కి అయితే. టూటీ ఫ్రూటీ ఆర్ చెర్రీస్ అయినా తీసుకోండి, ఆప్షన్ మీదండి. ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి, ఇదే వేసుకోవాలని ఏం లేదు. ఒకవేళ మీ పిల్లలు డ్రై ఫ్రూట్స్ తింటారనుకుంటే లైక్ సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ వేసుకోండి, అది కూడా బాగుంటుంది. మా పాప తినదని నేను వేయలేదండి. నెక్స్ట్ అయితే మనము బాదం పౌడర్ అయితే ఇప్పుడు 6 గ్రామ్స్ తీసుకుందామండి. ఇప్పుడైతే మనం ఇలాచీ పౌడర్ తీసుకోవాలండి. నెక్స్ట్ నా దగ్గర ఇలాచీ పౌడర్ లేదని నేను ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలాచీ ప్లస్ ఐసింగ్ షుగర్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి, ఫైన్ పౌడర్ వచ్చేస్తుంది. దాన్ని అయితే 3 గ్రామ్స్ తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర వెయిట్స్కే లేదనుకున్నప్పుడు చిన్నవి అయితే మీరు 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అండి, 1 టీ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ వస్తాయి. మనము మిల్క్ పౌడర్ బాదం పౌడర్ ఇట్లాగే 6 గ్రామ్స్ చెప్పాం కదండి, అవన్నీ అయితే 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనము ఇలాచీ పౌడర్ తీసుకున్నాం కదండి, అది కూడా ఆ పౌడర్లోకి వేసేసుకొని మనము 50 గ్రామ్స్ ఆఫ్ బటర్ తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని అయితే బాగా నీట్ చేసుకోవాలి. ఎల్లో కలర్లో ఉన్న బటర్ అయితే వైట్గా మారిపోవాలండి, అప్పుడైతే బాగా వస్తాయి. మీరు ఏ టైప్ ఆఫ్ కుకీస్ చేయండి, ఇదైతే క్రీమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కుకీస్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, అవన్నీ మన వీడియోస్లో రాబోతున్నాయి. బటర్ అయితే ఎక్కడ లంప్స్ లేకుండా చూసుకోవాలండి, మరియు ఫైన్గా క్రీమింగ్ చేసుకోవాలి, స్మూత్ టెక్స్చర్ రావాలండి బటర్కి కూడా. ముందు బటర్కి తర్వాత బటర్కి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది గమనిస్తే మీరు. ఇదే ప్రాసెస్ అయితే మీరు హ్యాండ్ బీటర్తో కూడా చేసుకోవచ్చు అండి, బట్ నేను బేకరీ స్టైల్లో చేస్తున్నాను. క్రీమింగ్ అనేది ఎలా చేస్తారో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయాలని నేను ఇట్లా చేశాను. అండ్ బిగినర్స్ కానీ హోమ్ మేడ్ మదర్స్ కానీ ఎవరికి కానీ బీటర్స్ ఉండవు కదండి, సో వాళ్ళని దృష్టిలో కూడా పెట్టుకొని నేను ఇలా చూపిస్తున్నానండి. ఈరోజైతే మనము కుకీస్ ఓవెన్లో చేసుకుందామండి. ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓవెన్ లేని వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదండి, ఒకసారి కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పెట్టండి అక్క అని. నేనైతే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తానండి ఎలా చేసుకోవాలి అసలు మాడకుండా కూడా.
బేకింగ్ అనేది ఓవెన్ లేకుండా కూడా చేసుకోవచ్చండి. బిస్కెట్స్ కానీ, కేక్స్ కానీ, కుకీస్ కానీ ఎలాంటివైనా కానీ మనము ఓవెనే ఉంటే చేయాల్సిన అవసరం లేదండి. స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. అవి టైమింగ్ ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు తీయాలి మాడకుండా అనేవి కూడా ఫర్దర్గా వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తానండి. మనమైతే క్రీమింగ్ చేసుకున్న బటర్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని క్లింగ్ ర్యాక్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఒక 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్. అది చిల్ అయ్యేలోపు మనం ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. మీ దగ్గర జెల్ కలర్ ఉంటే వేసుకోండి ఆర్ లిక్విడ్ కలర్ ఉన్నా వేసుకోండి. 1 డ్రాప్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. నేను బేకరీ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి వేసానండి. నార్మల్గా అయితే ఇంట్లోకి అయితే అవసరం లేదండి. ఆర్ మీరు కమర్షియల్గా సెల్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వేసుకోండి. ఎవరైనా కానీ బేకరీ స్టైల్ అంటే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, సేమ్ అదే విధంగా. ఇప్పుడైతే ఆఫ్టర్ 10 మినిట్స్ అండి ఇట్లాగా చిల్ అయితే చాలు బటర్ అయితే. ఇక్కడ నుంచి చాలా సింపుల్గా ఉండిద్దండి ప్రాసెస్ అయితే. మా పాప అయితే షేక్ చేసిందండి, సారీ అండి. ఇప్పుడైతే ఒక స్ట్రైనర్ని పెట్టుకొని అది జల్లెడ పెట్టుకొని ఐసింగ్ షుగర్ వేసుకున్నానండి. ఖచ్చితంగా జల్లించుకోండి ఐసింగ్ షుగర్ అయితే. ఎక్కడ ఉండలు లేకుండా ఉంటాయండి. మీరు చేసేటప్పుడు కూడా ఉండలు కట్టకుండా ఉంటే ఫైన్గా ఉంటుంది కదండి. మిక్స్ చేసేటప్పుడు కూడా ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇలా ఉండలు కట్టకుండా ఉంటే ఖచ్చితంగా సీవ్ చేసుకోండి. ఇప్పుడైతే ఆ బటర్ని ఐసింగ్ షుగర్ని బాగా నీట్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి పక్కన పెట్టుకున్నాం మనము, అవైతే కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మీరైతే ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదండి. ఇది ఊరికనే కలిసిపోతుంది. బటర్ అండ్ ఐసింగ్ షుగరే కదా మనం వేసింది. చాలా సింపుల్గా మిక్స్ అయిపోతుందండి. ఇది ఎలా రావాలంటే పొడి పొడిగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇదైతే పక్క నుంచి మా పాప అయితే అమ్మ నేను కలుపుతానని డిస్టర్బ్ చేస్తుందండి. పిల్లలు అంతే కదా, సండే అయితే ఇంటికాడ ఉంటే సతాయిస్తూనే ఉంటారు కదా. ఇదైతే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇట్లా పొడి పొడిగా ఇంకా ఫైన్ పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడైతే కొంచెం ముద్దగా ఉంది కాబట్టి ఇంకా పిండి పడుతుందండి. దీంట్లో అయితే రిమైనింగ్ ఫ్లోర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. మిల్క్ అయితే అవసరం పడతాయండి ఈ రెసిపీకి, నేను మర్చిపోయాను, సారీ అని చెప్పడము. 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ పడతాయండి. ఇప్పుడైతే మనము అంతా మిక్స్ చేసాం కదా, ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ బటర్ అంతా మిక్స్ చేసుకున్నాం కదండి, దాన్ని అయితే కొంచెం దగ్గరగా పెట్టుకొని ఇప్పుడైతే లైట్గా కొంచెము పాలు వేసుకోవాలండి బైండింగ్ కోసము. జస్ట్ బైండింగ్ కోసమేనండి, ఎక్కువ యాడ్ చేయొద్దు. ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ ఐసింగ్ షుగర్ కదా. మిల్క్ అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వేసుకోండి. ఒకవేళ లూజ్ అయితే ఏం చేయలేం కదా ఈ స్టేజ్లో అయితే, అందుకని మీరు చూసి మటుకు వేసుకోండి. ఈ స్టెప్ వాటికి చాలా జాగ్రత్తగా చేసుకోండి. దీన్ని అయితే ఒక ముద్దలాగా చేసుకొని కొంచెము అంతగా దగ్గర తెచ్చుకోండి. ఒక ముద్దలాగా తయారవ్వాలండి. చపాతీ లాగా ముద్దలాగా ఉండకూడదు, అలానే లూజ్గా ఉండకూడదండి, సెమీగా ఉండాలి. ఇదైతే అంతా అస్సలు బిస్కెట్స్ వస్తాయా రావా అనేది మీకు ఇక్కడ తెలిసిపోద్దండి. ఇప్పుడైతే కొంతమంది ఫుడ్ ర్యాప్ అంటారు, కొంతమంది క్లింగ్ ర్యాప్ అంటారు కదండి, దాన్ని స్ప్రెడ్ చేసుకొని మనం మిక్స్ చేసాం కదా ఆ డౌని దాంట్లోకి పెట్టేసేసి ఫోల్డ్ చేయండి. 2 సైడ్స్న ఫోల్డ్ చేస్తే ఇలాగ వస్తుందండి. ఈ స్టెప్ చేసే ముందు మీరు ఓవెన్ ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు నేను యూస్ చేసే టూల్స్ అయితే ఫాండెంట్ టూల్స్ అండి. నేను ఇంతకుముందు ఫాండెంట్ వర్క్ అండ్ ఫాండెంట్ కేక్స్ కూడా చేసేదాన్నండి. సో దానివల్ల నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను యూస్ చేస్తున్నాను. 4 సైడ్స్ ప్రెస్ చేస్తూ ఈక్వల్గా చేసుకోవాలండి. ఎక్కువగా హార్డ్ చేయాల్సిన పని లేదండి, జస్ట్ అట్లా అద్దితే సరిపోతుంది. ఇది సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ పని కూడా ఉండదు, ఎందుకంటే ఇది సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి జస్ట్ అట్లా అట్లా అద్దితే సరిపోతుందండి. బట్ ఈక్వల్గా బోత్ సైడ్స్ ఉండేటట్లుగా చూసుకోండి. అప్పుడైతే మనకి బిస్కెట్స్ కట్ చేసుకోవడానికి బాగుంటాయి, చూడడానికి కూడా చాలా బాగుంటాయండి ఈక్వల్గా ప్రెస్ చేసి తీసుకుంటే గనక. ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. గంటలు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టే పని లేకుండా. 140లో అయితే ప్రీహీట్ చేసుకోవాలండి. డౌన్ రాడ్ ఆన్లో ఉండాలి. బేక్ టైం అయితే 15 మినిట్స్ సరిపోతుందండి. ఇప్పుడైతే మనము ముందుగా డౌ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఒక మంచి షేప్లో, దాన్ని అయితే నీట్గా కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి. పెద్దగా అంటే సైజులో అండి. ఎప్పుడైనా బిస్కెట్స్ కొంచెం మందగానే ఉంటే మాడకుండా ఉంటాయండి. కొంతమంది అయితే సన్నగా పిలుసులా కట్ చేస్తారు, అట్లాగే మాడిపోతూ ఉంటాయి.
ఎవరికైతే కొంచెం భయంగా ఉంది డౌని కట్ చేయడానికి అనుకునే వాళ్ళైతే ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ ఉండదండి. మీరు ఎట్లా కట్ చేస్తే అలా కట్ అయితది. నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టకుండానే కట్ చేశానండి. నాకు అలవాటుంది కొంచెము. ఇప్పుడు నేను చూపించిన స్టెప్స్ ఫాలో అయ్యి నీట్‌గా చేశారంటే యాజ్ ఇట్ ఈస్‌గా ఖచ్చితంగా బిస్కెట్స్ బేకరీ స్టైల్‌లో వస్తాయండి. నేను వాళ్ళని కనుక్కొని తీసుకొని మరీ చేశాను. ఇదైతే ఎక్కడా లేదండి యూట్యూబ్‌లో అయితే. నేనే ఫస్ట్ టైం పోస్ట్ చేశాను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్‌లో చేసి ఉంటే గనక ఎవరైనా కానీ నాకు కామెంట్ చేయండి. ఇప్పుడే మనం ఇట్లాగా కట్ చేసుకున్న బిస్కెట్స్‌ని అయితే ఒక్కొక్కటి ట్రేలోకి నీట్‌గా పేర్చుకోవాలండి. ఈ స్టెప్ అయితే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. బిగినర్స్ అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కొంచెం అలవాటు ఉంది మాకు అనుకునే వాళ్ళు నార్మల్‌గా చేసేసుకోవచ్చండి. ఎందుకంటే డౌ చాలా సాఫ్ట్‌గా ఉంటది కాబట్టి విరిగిపోయే ఛాన్స్ కూడా ఎక్కువగానే ఉంటదండి. నాకు తెలిసి ఈ రెసిపీ అయితే ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదండి. ఎందుకంటే నేను చాలా సార్లు చేశాను. నా ఫ్రెండ్స్‌కి కూడా సజెస్ట్ చేశానండి. వాళ్ళు కూడా బాగుంది అంటేనే మీకు రిఫర్ చేశాను ఈ రెసిపీనైతే. ఇలాగ నీట్‌గా పేర్చుకున్న తర్వాత బిస్కెట్స్‌ని మనము ఓవెన్‌ని ప్రీహీట్ పెట్టుకున్నాం కదండీ! అదైతే బెల్ సౌండ్ వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయండి. ఆ తర్వాత డోరు ఓపెన్ చేయండి. ఎందుకంటే మీరు మిడిల్‌లో గనక ఓవెన్ ఓపెన్ చేసే టెంపరేచర్స్ మారిపోతాయండి. మీరు ఎక్కువసేపు ఉంచితే బేకింగ్ టైము అన్ని టెంపరేచర్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి కదండీ! అప్పుడైతే బేక్ అవ్వవు సరిగ్గా కుకీస్ అయితే కేక్స్ అయినా గానీ. ఇప్పుడైతే మనము ఏ టెంపరేచర్‌లో అయితే ప్రీహీట్ చేసామో సేమ్ అదే టెంపరేచర్‌లో టైం సెట్ చేసుకోవాలండి. బేకింగ్ కూడా బాటమ్ రాడ్ ఆన్ చేసుకున్న తర్వాత 15 మినిట్స్ బేకింగ్ టైం సరిపోతుందండి కుకీస్కి అయితే. దీనికి కూడా మనము ప్రీహీట్ చేసుకున్నప్పుడు బెల్ సౌండ్ ఎలా అయితే వచ్చిందో అలాగే వస్తుందండి. బేక్ టైం అయిపోయిన తర్వాత 15 మినిట్స్ ఒక 1 మినిట్ అట్లాగే ఓవెన్లో వదిలేసేయండి. బాగా టాప్ కూడా కొంచెం క్రంచీగా వస్తాయి. మీకు కుక్ అయింది అనేది ఒకటే ఒక గుర్తండి. కుకీస్ అట్లా కదిలించంగానే షేక్ అవుతాయండి. వాటికంతట అదే విడిలిపోతాయి. బ్యాక్ కూడా చూపిస్తున్నానండి. అసలు ఎక్కడ మాడకుండా బాగా వచ్చాయి. బిస్కెట్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్ ఫేస్‌బుక్‌లో ఫొటోస్ పంపిస్తే నేను ఖచ్చితంగా మన ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్యామిలీ పంపించారని యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.